శ్రమించని మేధావి అంటే శ్రమించని మేధావిని అనుకున్నాను. ఏంటి మేధావి శ్రమించినట్టు ఏంటంటే ఒక మేధస్సు ఉండి కూడా నువ్వేమీ చేయలేకపోతే నిష్ప్రయోజనం కదా. వర్షం నీళ్లు నింపుకొని కురవకపోతే ఒక చిన్న చినుకు కురవకపోతే ప్రయోజనం లేదు వర్షానికి. అలాగే మన అందరం ఇంతమంది ఉండి మనం ఏ ధైర్యం లేకుండా ఏ మార్పు లేకుండా తీసుకొస్తే మనం ఇంతమంది కలిసి ప్రయోజనం ఏంటి. అది ఈ రోజున 10,000 మందికి మనం పదోన్నతులు ఇచ్చామంటే, ప్రమోషన్స్ ఇచ్చామంటే ఇది కొత్తగా మనం చేసింది కాదు. చాలామంది బ్లాక్స్ పెట్టేశారు. బతకాలు కావచ్చు 40,000 రూపాయలు నుంచి 5 లక్షల దాకా వసూలు చేస్తారని నాకు తెలియదు. అది అంటే నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని, మన నాన్న ఎంత సఫర్ అయ్యాడో నాకు తెలుసు. నాకు అది ఊహించుకుంటే ఒక కానిస్టేబుల్ నుంచి ప్రారంభమై ఆయన అడిషనల్ సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయ్యాను. సో మా ఇంట్లో మా నాన్న నేను పుట్టేటప్పటికి మా నాన్న హెడ్ కానిస్టేబుల్ అనుకుంటా. సో హెడ్ కానిస్టేబుల్ నుంచి ఆయన ఎస్ఐ అవ్వడానికి మా ఇంట్లో చాలా మాటలు ఉండే, నాన్నకి ఎప్పుడు ప్రమోషన్ వస్తుంది. అలాగే ఆయన ఎస్ఐ నుంచి మెయిన్ ప్రిన్సిపల్ ఎస్ఐ అవ్వడానికి ఎంత, ఆ తర్వాత సిఐ. ఇది నాకు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో ప్రమోషన్ కోసం ఎంత వెంపర్లాడతారు, ఎంత తహతలాడతారు నాకు బాగా తెలుసు. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని కాబట్టి నేను ఆ కష్టాన్ని అర్థం చేసుకున్నాను నేను.